బైరీ పార్ట్ 1. బైరీ అంటే గద్ద, ఫాల్కన్ అని అర్థం. పార్ట్ 1 ఇది. పార్ట్ 2 కూడా ఉంది. ఈ సినిమా పేరు అసలు ఈ సినిమా ఉందనే నాకు తెలీదు. కానీ గైస్ నిజంగా చెప్తున్నా, ఏం తెలియకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూసా. ఇక 2 hours 20 minutes రన్ టైంతో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా రిలీజ్ అయింది. సినిమా చూసాక నాకైతే మొదటి 40 నిమిషాలు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల ఏదో వెళ్తుంది, హీరో కోసం అన్నీ చూపిస్తున్నారు అనుకుంటా. కానీ అక్కడి నుండి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. పీజియన్ రేసింగ్ అంటే పావురాలు పందెం అనే కాన్సెప్ట్తో, ఇంకా గ్యాంగ్ వార్స్తో కొన్ని చోట్ల డల్గా ఉన్నా సరే కొన్ని సీన్స్ మాత్రం డ్రామా కోసం పక్కాగా చూడొచ్చు అనిపించింది. నాకైతే ఒక కొత్త రకమైన సినిమా చూసాను అనిపించింది. రొటీన్ అయితే కాదు. పీజియన్ రేసింగ్ అనే పాయింట్తో నాకు గుర్తున్నంత వరకు నేను ఈ బ్యాక్డ్రాప్తో ఇదే అనుకుంటా చూడడం. ఫుల్ మాస్ మూవీ. నేనైతే సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. అక్కడక్కడ స్లో అనిపించినా సరే పర్లేదు అనిపించింది. ఇంకా ఎక్కువ పావురాల రేసింగ్ సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సెకండ్ పార్ట్లో. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక 2 చోట్ల లిప్ లాక్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ 20 minutesలో వైలెన్స్ ఉంటుంది. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో ఉన్న నాగర్కోయిల్లో స్టార్ట్ అవుతుంది సినిమా. స్టార్టింగ్నే విలన్కి ఎంతమంది పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళు వచ్చి వాడిని ఏమీ చెయ్యొద్దు వదిలే అంటున్నా సరే వాడిని ఎలా అయినా చంపేస్తారంటూ తగ్గేదిలే అంటారు. అసలు ఎవరిని చంపాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఇందులో పీజియన్ రేసింగ్ ఎలాంటి కీ రోల్ని ప్లే చేసింది, సెకండ్ పార్ట్కి మిగిలిన క్వశ్చన్స్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, పీజియన్ రేసింగ్ని ఇంత హైగా చూపించడం, అది కూడా బిలీవబుల్ విఎఫ్ఎక్స్తో అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఒక 40 minutesకి పీజియన్స్ ట్రైనింగ్ సీన్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుండి మంచి హై ఇచ్చే 25 minutes ఇంటర్వెల్ సీన్ వరకు ఇంకా చూడాలి ఏమవుద్ది అనేలా ఉంది సినిమా. ధనుష్ గారి మారీ సినిమాలో పావురాలు ఉంటాయి కానీ జస్ట్ పేరుకే ఉంటాయి. కానీ ఈ బైరీలో పావురాలతోనే మంచి సీన్స్ ఉన్నాయి. పందానికి పావురాలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటూ డీటెయిలింగ్ ఇచ్చారు. అసలు జీరో నాలెడ్జ్ నాకు ఈ పీజియన్స్ రేసింగ్ మీద, కానీ ఈ సినిమాలో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలా ఒక్క పావురాన్ని ఒక్కరోజు టెస్ట్ చేస్తూ మధ్యలో గద్ద వచ్చి ఎగురుతున్న పావురాలు ఎత్తుకుపోవడం ఇవి కూడా చూపించారు. ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి మాస్ రోల్స్లో. అలాగే లాస్ట్లోనే ఫ్రెండ్షిప్ డ్రామా కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ అంతేం లేదు, కొంచెం లో ప్రొడక్షన్ వాల్యూస్ అనే చెప్పాలి. బీజిఎం బాగుంది, ఇంకా పాటలు కొన్ని బాగున్నాయండి. త్వరలో నేను చూస్తున్న సినిమాల్లో మంచి సాంగ్స్ని కూడా సజెస్ట్ చేస్తా. మైనస్ పాయింట్స్, స్టార్టింగ్ 40 minutes మీకు గజిబిజిగా అనిపించి అసలు మెయిన్ స్టోరీ ఏంటి అనే డౌట్ని తెప్పిస్తుంది. ఇక్కడే లవ్ స్టోరీని, హీరో పాత విషయాలు అన్నీ చూపిస్తారు. కానీ ఇదంతా ఎందుకో ఆలోచిస్తే సెకండ్ పార్ట్ కోసం అనే చెప్పాలి. విడుదలై 1 సినిమా క్లైమాక్స్లో ఎలా అయితే సెకండ్ పార్ట్ గ్లిమ్స్ ఎలా అయితే చూపిస్తారో అలాగే ఇక్కడ కూడా పార్ట్ 2ని ఇంకొంచెం టచ్ చేస్తారు. అప్పుడు అర్థమైంది ఈ ఫస్ట్ 49 minutesలోని కొన్ని విషయాలు సెకండ్ పార్ట్ కోసం. ఇంకా లాస్ట్ 40 minutesలో డ్రామా బాగుంది కానీ పావురాల పోటీలే ఉండవు. ఇంకా యాక్టర్స్ అందరూ కొత్తగా అనిపిస్తారు, అలవాటు పడడానికి టైం పడుతుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఇన్కంప్లీట్గానే ఉంటుంది. తెలుసు కదా పార్ట్ 2 ఉందని. ఇవే పెద్ద మైనస్లు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, స్టార్టింగ్ కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు అనిపించే ఒక మంచి అటెంప్ట్ ఈ సినిమా. ఫుల్ మాస్ మోడ్లో ఉంటుంది. డీసెంట్ ఫిల్మ్ విత్ పీజియన్ రేసింగ్ బ్యాక్డ్రాప్, బట్ టేక్ సమ్ టైమ్ టు ఇన్వాల్వ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.